హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగిల్ స్టడీస్కి. ఈరోజు పాఠ్యాంశం వచ్చేసి 7వ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా ఏడవ పాఠం విద్యుత్ ప్రవాహం ఫలితాలు. 6వ తరగతిలో టార్చ్ లైట్ పనిచేసే విధానం, నెక్స్ట్ సెల్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. అవి రెండింటి గురించి మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. సొంతంగా మనం ఘటం ఇప్పుడు తయారు చేద్దాం. కావాల్సిన కొన్ని వస్తువులు: 2 ఇంజెక్షన్ సీసాలు తీసుకోండి. 3 సెంటీమీటర్ల పొడవైన మందమైన రాగి తీగలు కత్తిరించి ఉంచండి. ఉప్పు కాగితం తీసుకొని రాగి తీగల 2 చివర్ల 1 సెంటీమీటర్ మేరకు పై పొర పోయేలా రుద్దండి. ఏదైనా పనికిరాని ఒక టార్చ్ లైట్ సెల్ తీసుకొని దాన్ని పగలగొట్టి పైన ఉండే లోహపు రేకును తీసుకోండి. ఇది జింక్ తో తయారై ఉంటుంది. దీన్ని 2 మిల్లీమీటర్లు వెడల్పు 3 సెంటీమీటర్ల పొడవు కలిగిన ముక్కలుగా టిన్ కట్టర్తో కత్తిరించండి. పటం 3లో చూపినట్లు జింక్ రేకులను రాగి తీగలను రబ్బర్ మూతలో దూర్చండి. దీన్ని సీసాకు అమర్చండి. జింక్ రేకులు రాగి తీగలు ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు ఒక సన్నని రాగి తీగను తీసుకొని ఒక సీసాలో ఉన్న జింక్ రేకును మరొక సీసాలోని రాగి తీగను కలపండి. 2 సీసాల్లో సగం వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోయండి. జింక్ రేకు రాగి తీగలతో ఉన్న రబ్బర్ మూతలను జాగ్రత్తగా సీసాలకు బిగించండి. ఇలా మనం సొంతంగా ఘటాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా పరీక్షిస్తారు? ఒక LED లైట్ ఎమిటింగ్ డయోడ్ ని తీసుకోండి. 2 రాగి తీగలను తీసుకొని బల్బ్ 2 టెర్మినళ్లకు కలపండి. ఒక టెర్మినల్ తీగను ఒక సీసాలోని రాగి తీగకు, రెండో టెర్మినల్ తీగను మరొక సీసాలో ఉన్న జింక్ రేకుకు కలపండి. బల్బు వెలిగిందా లేదా చూడండి. ఒక టార్చ్ లైట్ తీసుకొని టార్చ్ లైట్ సెల్ తీసుకొని దాన్ని వగలగొట్టి చూస్తే లోపల ఉన్న రసాయన పదార్థాలని గమనించండి. ఇక్కడ ఉన్న రసాయన పదార్థాలు ఒకదానితో ఒకటి చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ చూడండి, మూత, ఇది కార్బన్ కడ్డీ ఉంటుంది, ఇది కార్బన్ పొడి. నెక్స్ట్ కార్బన్ కడ్డీ ధన ధ్రువంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది జింక్ పాత్ర, రుణ ధ్రువం. అమోనియం, ఇదేమో అమోనియం క్లోరైడ్. ఘటంలో జింక్ తో చేసిన లోహపు పాత్ర ఉంటుంది. ఇది రుణ ధ్రువంగా పనిచేస్తుంది. మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ ధన ధ్రువంగా పనిచేస్తుంది. ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్ ఉంటాయి. ఈ పదార్థాలన్నీ జింక్ లోహపు పాత్రలో సీల్ చేసి ఉంటాయి. ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలం పాటు విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది. తర్వాత దీనిలోని రసాయనాలు పనికి రాకుండా పోతాయి. దీన్నే మనం సెల్స్ అయిపోయాయి, బ్యాటరీలు కాలిపోయాయి అంటుంటాం. విద్యుత్ పరికరాలు, సంకేతాలు. రకరకాల విద్యుత్ పరికరాలను వాటి సంకేతాల ద్వారా సూచిస్తారు. ఇక్కడ చూడండి, ఘటం, దీని సంకేతం. పొడవైన గీత ధన ధ్రువాన్ని, పొట్టి గీత రుణ ధ్రువాన్ని సూచిస్తాయి. ఇది బల్బు. ఈ బల్బుని ఇట్లా చూపిస్తారు. ఆపి ఉన్న బల్బుని సూచిస్తుంది. నెక్స్ట్ స్విచ్ ఆన్ ఉంటే కలిపి ఉంటాయి అన్నమాట. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆపి ఉన్న స్విచ్, ఇది ఆన్ ఉన్న స్విచ్, ఇది ఆఫ్ ఉన్న స్విచ్ అన్నట్టు. ఆపి ఉన్న స్విచ్ అంటే ఇట్లా, ఇది పైకి లేవడితే స్విచ్ ని కీ అని కూడా అంటారు. ఇది తెరిచి ఉన్న కీ. నెక్స్ట్ ఈ బల్బు సింబల్ ఆల్రెడీ చూసినాం కదా. ఇది వెలుగుతుంది అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. వెలుగుతున్న బల్బుని సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీలు 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే బ్యాటరీ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫ్యూజ్ ని ఇట్లా సూచిస్తారు. విద్యుత్ వలయానికి రక్షణ పరికరం. వలయ పటాన్ని గీద్దాం. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపటం అంటారు. ఇక్కడ చూడండి, ఇగో ఇవి బ్యాటరీ, ఇది స్విచ్, ఇది లైట్. దీన్నే సంకేతం రూపంలో చూసుకుంటే లైట్ ని ఎట్లా తీసుకుంటాం? ఇంతే కదా, లైట్ వెలుగుతుంది కదా, దాన్ని వెలుగుతుందంటే ఇట్లా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ, ఇక్కడ బ్యాటరీ ఉంది. నెక్స్ట్ ఈ నుంచి ఇది స్విచ్. వలయంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి. వలయంలో ఎక్కడైనా స్విచ్ ని అమర్చవచ్చు. స్విచ్ వేసినప్పుడు ఆన్ వలయం పూర్తవుతుంది. అంటే బ్యాటరీ ధన ధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్లు అవుతుంది. దీన్ని మూసి ఉన్న వలయం అని అంటారు, క్లోజ్డ్ సర్క్యూట్. వలయంలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. స్విచ్ ని ఆపివేసినప్పుడు ఆఫ్ వలయం తెరుచుకుంటుంది. అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది. దీన్ని తెరిచిన వలయం అంటారు, ఓపెన్ సర్క్యూట్. వలయంలో బ్యాటరీ, స్విచ్ ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. ఆ క్రమాన్ని పరిశీలించినట్లయితే ఘటం ధన ధ్రువం, తీగ, స్విచ్, నెక్స్ట్ తీగ, బల్బు, తీగ,
ఘటం రుణ ధ్రువం. నెక్స్ట్ శ్రేణి సమాంతర వలయాలు. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కదాన్ని తొలగించినా వలయం పనిచేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బ్ ప్రత్యేకంగా అమరి ఉంటుంది. తమ గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బ్ను తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. విద్యుత్ ఘటాలను శ్రేణిలో కలపండి. ఒక టార్చ్ లైట్ సెల్ ను బల్బును తీసుకొని దాన్ని ఇట్లా రుణ ధ్రువానికి ధన ధ్రువానికి దాని 2 చివర్లు కలపండి. అప్పుడు వెలుగుతుంది. ఇప్పుడు మరో ఘటాన్ని తీసుకోండి, అంటే ఇంకో బ్యాటరీని తీసుకొని కలపండి. 2 ఘటాలను పటం 9 ఇక్కడ చూపినట్లు కలపండి. వలయాన్ని ఏర్పరచండి. బల్బు తీవ్రతను పరిశీలించండి. అంటే దీనికంటే కొంచెం ఎక్కువ వెలుగుతుంది. ధన ధ్రువాన్ని రెండో ఘటం రుణ ధ్రువానికి కలపడాన్ని మర్చిపోకండి. ఇది ధన ధ్రువాన్ని రుణ ధ్రువంకి కలపాలి. 3-4 ఘటాలను కలిపితే బల్బు మరి ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది. మనం ఉపయోగించే టార్చ్ లైట్ లో ఇలాంటి అమరికే ఉంటుంది. ఈ విద్యుత్ ఘటాలను సమాంతరంగా కలపడం. నెక్స్ట్ 3 ఘటాలను తీసుకోండి, అంటే ఈ 3 సెల్లులను తీసుకొని వాటిలో పటం 10 ఇక్కడ చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. అలాగే అన్ని రుణ ధ్రువాలను ఒకదానిలో ఒకటి కలపండి. ఈ 3 ఇక్కడ చూడండి, దీని సంకేతం ఇట్లా అన్ని ప్లస్లు ఒక సైడ్, అన్ని మైనస్లు ఒక సైడ్. ఇది సమాంతరంగా కలపడం, సమాంతర సంధానం అంటారు. ఏంటంటే శ్రేణి వలయంలో ఒక బల్బు ఫిలమెంట్ పోయినప్పుడు వలయం తెరుచుకుంటుంది. విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల మిగిలిన బల్బులు వెలగవు. సాధారణంగా మనం వివాహాలు, పండుగలు మొదలైన శుభకార్యాలలో విద్యుత్ బల్బులతో అలంకరించడం చూస్తుంటాం కదా. వాటిని శ్రేణిలోనే కలుపుతారు. ఒక్కొక్కసారి బల్బు పగిలిపోవడమో కాలిపోవడమో జరిగి వరుస మొత్తం వెలగదు. అప్పుడు ఆ బల్బు తీసివేసి మళ్ళీ తీగలు కలిపి బల్బులు వెలిగించడాన్ని మీరు గమనించే ఉంటారు. నెక్స్ట్ బల్బులను సమాంతరంగా కలపడం. ఇక్కడ చూడండి, ఈ 3 బల్బులు తీసుకొని వీటిని సమాంతరంగా కలపమంటున్నారు. వలయంలో ఒక బల్బు తీసివేసినప్పటికీ మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. మన ఇళ్లలో ఇలాంటి అమరిక ఉంటుంది కదా. ఒక గదిలో బల్బు కాలిపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి కదా, అంటే అవి సమాంతరంగా కలిపి ఉన్నాయని అర్థం. నెక్స్ట్ విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితాలు. బల్బును కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? బల్బులో ఫిలమెంట్ ఉంటుంది కదా. వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది. అప్పుడు అది వేడెక్కుతుంది, వెలుతురుని. మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె మొదలైన వాటిని చూసే ఉంటారు కదా. వీటిలో నిక్రోమ్ తో చేసిన తీగ చుట్ట ఇక్కడ ఉంటుంది. దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు. ఇలాంటి పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిలోని ఫిలమెంట్ వేడెక్కి ఎర్రగా మారుతుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ రకాల వస్తువులలో వివిధ పదార్థాలతో తయారు చేసిన ఫిలమెంట్లు ఉపయోగిస్తారు. వీటిని పొడవులు, మందాలు పరికరాలను బట్టి మారుతూ ఉంటాయి. విద్యుత్ వలయాలలో సాధారణంగా ఉపయోగించే తీగలు త్వరగా వేడెక్కవు. కానీ విద్యుత్ పరికరాల్లో ఉపయోగించే ఫిలమెంట్లు తొందరగా వేడెక్కడమే కాకుండా స్పష్టంగా కనిపిస్తాయి కూడా. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడెక్కి వెలుతురునివ్వడం ప్రారంభిస్తుంది. ఒక తీగ గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు తీగ వేడెక్కుతుంది. ట్యూబ్లైట్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ CFL విద్యుత్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి పటం 16 లో చూపినట్లుండే ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగిస్తారు. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బును పటం 16 ఇక్కడ చూడండి, పరిశీలించండి. ఇవి కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. వీటిని సాధారణ బల్బుల మాదిరిగా వాటి హోల్డర్లలోనే ఉంచి ఉపయోగించుకోవచ్చు. ISI గుర్తు కలిగినవి వాడడం మంచిది. విద్యుత్ ఫ్యూజ్. అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ ను అమరుస్తారు. పటం 17 లో చూపినట్లు ఫ్యూజ్ కు ఒక చిన్న తీగ ఉంటుంది. ఇది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు తొందరగా కరిగిపోయే మిశ్రమ లోహంతో తయారై ఉంటుంది. వలయంలో ఎక్కువ పరిమాణాల్లో విద్యుత్ ప్రయాణించినప్పుడు వేడికి ఫ్యూజ్ కరిగిపోతుంది. వలయంలో ఖాళీ ఏర్పడుతుంది. అందువల్ల వలయం తెగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల వస్తువులు కాలిపోకుండా రక్షణ పొందుతాయి. నెక్స్ట్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ MCB. ఈ మధ్య కాలంలో ఫ్యూజ్లకు బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ MCBలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్ అమర్చి ఉంటుంది. అందువల్ల వలయం ఆగిపోతుంది. తిరిగి స్విచ్ పోయగానే వలయం పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు
ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. అయితే ISI గుర్తున్న వాటిని కనుక్కోవడం మంచిది. మన ఇళ్లలో విద్యుత్. మన ఇళ్లలో, పాఠశాలలో ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం నుంచి సబ్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. విద్యుత్ ఉచితంగా లభించదు. మనం ఎంత విద్యుత్ వాడుకున్నామో దానికి తగినంత డబ్బు చెల్లిస్తుంటాం. విద్యుత్ శాఖ ఉద్యోగి మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ చూసి ఎంత కరెంట్ బిల్ ఉపయోగించామో లెక్కించి బిల్లు ఇస్తాడు. ఈ ఇంట్లో ఉండే విద్యుత్ మీటర్‌ను పరిశీలించండి. దానిలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అంకెలు మారుతూ ఉండడాన్ని గమనించండి. అయితే ప్రస్తుతం ఇలాంటి మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్లను ఉపయోగిస్తున్నారు. విద్యుత్‌ని యూనిట్లలో లెక్కించడాన్ని మీరు గమనించే ఉండాలి. యూనిట్ అంటే ఏమిటి? దీన్ని ఎలా లెక్కిస్తారు? మన ఇళ్లలో వాడే బల్బులను గమనించండి. వాటి మీద 25 వాట్, 40 వాట్, 60 వాట్, 100 వాట్ అని గుర్తించి ఉండడాన్ని పరిశీలించండి. W అంటే వాటేజ్ అని అర్థం. ఇది బల్బు ఎంత శక్తివంతమైన కాంతినిస్తుందో తెలుపుతుంది. బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం పెరుగుతాయి. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఏదైనా విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్తును వినియోగించుకున్నట్లయితే దాన్ని ఒక యూనిట్ లేదా కిలోవాట్ గంట అంటారు. ఆ పరికరం 2 గంటల పాటు పనిచేసిందనుకోండి, అది 2 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకున్నదని అర్థం. విద్యుత్ బిల్లును ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇవాళ ఇంట్లో జనవరి నెలలో మీటర్ రీడింగ్ 400 యూనిట్లు. ఫిబ్రవరి నెలలో మీటర్ రీడింగ్ 500 యూనిట్లు, 580 యూనిట్లు. ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చయింది? యూనిట్‌కు 3.5 పైసల చొప్పున ఎంత బిల్లు చెల్లించాలో లెక్కించండి. జనవరి నెలలో రీడింగ్ 400 యూనిట్లు, ఫిబ్రవరి నెలలో రీడింగ్ 550. ఖర్చయిన విద్యుత్ 180 యూనిట్లు. 1 యూనిట్ ఖరీదు 3.5 పైసలు. కట్టవలసిన మొత్తం 180 × 3.5 05 549. గమనిక: యూనిట్‌కు చెల్లించే మొత్తం విలువ ప్రాంతాన్ని బట్టి, స్లాబ్‌ను బట్టి మారుతుంది. వ్యాపారానికి, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ గృహావసరాలకు ఇచ్చే దానికన్నా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఒక ఇంట్లో 100 వాట్ బల్బులు 4, 60 వాట్ బల్బులు 6, 40 వాట్ బల్బులు 6 ఉన్నాయి. ప్రతి రోజు అన్ని బల్బులను 2 గంటలు చొప్పున వెలిగిస్తారు. వాళ్ళకి నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది? యూనిట్‌కు 2.80 చొప్పున ఇంత బిల్లు చెల్లించాలి. ఇక్కడ ఉపయోగించిన మొత్తం విద్యుత్ చూసుకుంటే 4 × 100 వాట్లు ప్లస్ 6 × 60 వాట్లు ప్లస్ 6 × 40 1000 వాట్లు = 1 కిలోవాట్. ప్రతిరోజు ఉపయోగించే విద్యుత్ 2 గంటలు × 1 కిలోవాట్ 2 కిలోవాట్. 30 రోజులకు వినియోగం 2 కిలోవాట్ × 30 60 కిలోవాట్. చెల్లించవలసిన మొత్తం 2.80 పైసలు × 60 168 రూపాయలు. మీకు తెలుసా? మైకేల్ ఫారడే 1791–1867. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించారు. దీన్ని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమో తయారు చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా అతడే కనుక్కున్నాడు. మనం ఏం నేర్చుకున్నాం? విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటంలో ధన, రుణ ధ్రువాలు ఉంటాయి. ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిగితే దాన్ని బ్యాటరీ అంటారు. టార్చి లైట్లో ఘటాలు శ్రేణిలో కలిపినవై ఉంటాయి. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ ధ్రువాలకు కలిపి ఉంటుంది. ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి, కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. శ్రేణి వలయంలో ఒక బల్బు కాలిపోతే వలయం మొత్తం వెలగదు. సాధారణ బల్బుల స్థానంలో ఫ్లోరోసెంట్ బల్బులు వాడడం ద్వారా విద్యుత్తును పొదుపు చేయవచ్చు. విద్యుత్ పరికరాలు పాడైపోకుండా కాపాడడానికి ఫ్యూజ్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగపడతాయి. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఖాళీలు నింపండి, కారణాలు రాయండి. ఘట సంకేతంలో పొడవు గీత ధన ధ్రువాన్ని సూచిస్తుంది. ఘట సంకేతంలో పొట్టి గీత రుణ ధ్రువాన్ని సూచిస్తుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాల కలయికను బ్యాటరీ అంటారు. విద్యుత్ వలయంలో రక్షణగా ఉపయోగపడేది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఫ్యూజ్. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేది స్విచ్. జతపరచండి. ఘటం రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారడం. స్విచ్ విద్యుత్ ప్రవాహాన్ని పంపడం, ఆపివేయడం. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ రక్షణ పరికరం. వలయం విద్యుత్ ప్రవాహం పూర్తి కావడం. ఫ్యూజ్
తిరిగి చేస్తే వలయం మరలా పూర్తి అవుతుంది. ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసింది. మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్.